హాయ్ అండి. రీసెంట్‌గా మా అత్తమామలకి షష్ఠి పూర్తి చేశాము. ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. నెక్స్ట్ డే వాళ్ళని ఒక గుడికి తీసుకెళ్ళమని చెప్పి పూజారి గారు చెప్పారనమాట. పుణ్యగిరి అని చెప్పేసి ఒక టెంపుల్. మేముండేది కొత్త వలస. దానికి దగ్గరలో ఎస్కోట అని ఒక ప్లేస్ ఉంది. అక్కడే పుణ్యగిరి టెంపుల్ ఉందనమాట. ఇక్కడేంటంటే దారగంగమ్మ తల్లి లోయ మందిరం, అలాగే శివాలయం కూడా ఉంటుంది. 300 మెట్లెక్కేసి స్వామి దర్శనం చేసుకోవాలి. మెట్లెక్కే దారి మధ్యలో వచ్చేసి మనకి ఇట్లా సహజ సిద్ధంగా ఏర్పడిన చిన్న చిన్న శివలింగాలైతే మనకి దర్శనమిస్తాయి. అలాగే 300 మెట్లెక్కిన అలసట మొత్తం ఇక్కడ ప్రవహిస్తున్న వాటర్‌లో కొంచెం కాళ్ళు, చేతులు, మొహం కడుక్కుంటే దెబ్బకి ఆ అలసటంతా తగ్గిపోతుందండి. కార్తీక మాసంలో అయితే ఈ టెంపుల్ అసలు ఖాళీ ఉండదంట. ఇప్పుడు కార్తీక మాసం కాదు కాబట్టి మాకు చాలా ఫ్రీగా అయితే దర్శనం అయిపోయింది. అండ్ ఆ రోజు అసలు అంత ఎండ కూడా లేదు. క్లైమేట్ కూడా మాకు సహకరించింది. చల్లగానే ఉంది. చక్కగా అక్కడ దర్శనం చేసుకున్నాము. మెట్లెక్కి సగం దారిలో మనకి ఆ లోయ అనేది ఒక సైడ్‌కి కనిపిస్తదనమాట. కిందకి మెట్లుంటాయి. దారగంగమ్మ తల్లి లోయ. అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. అలాగే ఇంకొన్ని మెట్లు పైకెక్కిన తర్వాత త్రినాద గుహ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. చిన్నగా న్యాచురల్‌గా ఫామ్ అయిన కేవ్ లాగా ఉండి అందులో ఒక చిన్న శివలింగం ఉంటుందనమాట. మధ్య మధ్యలో దారికి ఇట్లా మండపాలు కూడా కట్టారు అలసిపోతే కూర్చోవడానికి. నాకైతే ఈ క్లైమేట్, ఈ ప్లేస్, ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా కనుక అలాగే అనిపించుంటే ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంపల్సరీగా చేసుకోండి. అండ్ ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి.